హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ నందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము అనేది మీకు కూడా షేర్ చేసుకోబోతున్నాను. అన్నట్టు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వరలక్ష్మి వ్రతం కోసం వచ్చేసా. సో బిఫోర్ డే అమ్మ గారెలు ఇంకా పూర్ణాలకి అయితే మినపప్పు సోక్ చేసుకొని అవి వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది అనమాట. సో దట్ ఆ రోజు మనకి ఏ హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది అనేసి. అండ్ మా ఇంట్లో నేను మా మమ్మీ ఇంకా ఇద్దరం ఈ పూజ చేసుకుంటున్నాము. ఐ మీన్ వరలక్ష్మి వ్రతం. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకి రిచువల్స్ లేవు, సో వరలక్ష్మి వ్రతం చేసుకోరు. అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నా 5 ఇయర్స్ నుండి. ఐ మీన్ నా మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి, దట్ మీన్స్ 5 ఇయర్స్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా. కానీ మాకు మాత్రం పెళ్ళి అయ్యాకనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అండ్ మా మమ్మీ అయితే 2 డేస్ ముందు అలా హౌస్ అంతా క్లీన్ చేసి మాప్ అయితే పెట్టేస్తుంది. సో అలాగే బయట కట్టెల పొయ్యిని కూడా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టేసింది. ఇది వ్రతం రోజు వ్లాగ్ అనమాట. అండ్ నానమ్మ శ్రావణ మాసంలోనే ఫస్ట్ ఫ్రైడే అయితే ఈ వ్రతం నోచుకుంటుంది. ఎందుకంటే అందరం ఒకేసారి వ్రతం చేసుకుంటే టైం సరిపోదు కాబట్టి. అండ్ ఇక్కడ మా నానమ్మే గారెలు అండ్ పూర్ణాలు వేస్తుంది. అండ్ బుడ్డోడికి కూడా ఉంటాడు కాబట్టి పని అస్సలు అవ్వదని ముందు ఫ్రైడేనే నోచుకుంది. అండ్ ఈ ఫ్రైడే మాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. మా మమ్మీ ఇంకా మా నానమ్మ అయితే ఇక్కడ గారెలు పూర్ణాలు వేయడానికి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసేసారు. ఇంకా గారెలు వేయటం స్టార్ట్ చేసింది మా నానమ్మ. గారెలు పూర్ణాలు వేయటంలో మా నానమ్మ ఎక్స్పర్ట్ అనమాట. ఒక పక్క మా నానమ్మ అవి చేస్తుంటే ఇంకో పక్క మా మమ్మీ అయితే పూజ రూమ్ మళ్ళీ మాప్ పెట్టి ముగ్గులు అయితే వేస్తుంది. ఇంకా ముగ్గు వేశాక ముగ్గు పైన అయితే పీట ఒకటి పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ ఒకటి స్ప్రెడ్ చేసి అప్పుడు లక్ష్మీదేవిని పెడతాము. ఇంకా లక్ష్మీదేవికి ఖచ్చితంగా బొట్టు కాటుక ఇంకా గాజులు అయితే పెట్టాలి. అండ్ దాంతోపాటు ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేసేసింది అనమాట మమ్మీ. ఇంకా ఇక్కడైతే చింతపండు ఆల్రెడీ బాయిల్ చేసిన దాన్ని పులిహోర కోసం ప్యూరీ తీస్తుంది. అండ్ ఇంకొక స్టవ్ మీద పూర్ణం పప్పుకి అండ్ ఇంకో స్టవ్ మీద పొంగల్ అయితే పెట్టేసింది. ఇక్కడ మా నాన్నమ్మ పూర్ణాలకి లోపల స్టఫింగ్ అయితే బాల్స్ ప్రిపేర్ చేసేసింది. అండ్ మా మమ్మీ పోపు అయితే పెట్టేసింది అనమాట పులిహోరకి. అండ్ దీన్ని మా నాన్నమ్మ ఇంకా పులిహోర అయితే మిక్స్ చేసేసింది అనమాట. ఆ పోపు ఇంకా పీనట్స్ అవి ఉన్నాయి, సో అవన్నీ మిక్స్ చేసింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అంత చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. అండ్ దెన్ మా మమ్మీ అయితే ఇంకా కలశానికి బొట్లు పెట్టేయాలన్నమాట. ఇది వచ్చేసి నా కలశానికి కావాల్సిన సిల్వర్ చెంబు అనమాట. ఇంకా ఇంకో స్టవ్ మీద మమ్మీ ఇందాక ప్యూరీ తీసింది కదా, అవి బాయిల్ చేస్తున్నట్లుంది ఇక్కడ. అండ్ పూర్ణాలు కూడా మా నాన్నమ్మ అయితే రెడీ చేసేసింది. ఇందాక ఆవిడే బాల్స్ కూడా ప్రిపేర్ చేసింది పూర్ణాలకి లోపల. మా మమ్మీ అయితే ఇక్కడ బొట్లు పెడుతున్నారన్నమాట కోకోనట్కి. దానిపైన ఫస్ట్ పసుపు అప్లై చేసి దానిపైన బొట్లు అయితే పెడుతున్నారు. మా డాడీ ఇక్కడ పత్రి అయితే తెచ్చారు. పత్రి ఇన్ ద సెన్స్ లైక్ ఆకులు అనమాట. మ్యాంగో లీవ్స్, గోవా లీవ్స్ ఇవన్నీ అనమాట. ఇంకా కొన్ని రకాలు అయితే తెచ్చారనమాట. ఫస్ట్ అయితే మనం తమలపాకు మీద కొన్ని బియ్యం వేసుకొని దానిపైన ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ప్లేస్ చేస్తున్నాను అనమాట. కలశం కోసం చెంబు అయితే పెట్టేసి దానిపైన మళ్ళీ మ్యాంగో లీవ్స్ పెట్టి దానిపైన కోకోనట్ అయితే ఇలా పెడతాం నేను చూపించిన విధంగా. పెట్టేసిన తర్వాత మా మమ్మీ ఒక బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నారు, కోన్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నారు. ఫోల్డ్ చేసిన తర్వాత దానిపై కోకోనట్ పైన అయితే ఇది పెట్టాలి. ఫస్ట్ అయితే ఆ బ్లౌజ్ పీస్కి గ్రంథం ఇంకా బొట్టు కూడా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత అయితే ఇలా కోన్ లాగా పెట్టేసేయాలన్నమాట. మా మమ్మీది అటు సైడ్ది, నాది వచ్చేసి ఇటు సైడ్ అనమాట కొబ్బరికాయ. దానిపైన మమ్మీ మా బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తున్నారు. ఇంకా దానిపైన రూపు. ప్రతి ఇయర్ మేము రూపు అయితే కొనుక్కుంటాము. కుదరదు ప్రతి ఇయర్ అంటే మీరు ఒకసారి తెచ్చుకున్న రూపు దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా పెట్టుకున్న తర్వాత లైక్ ఒక చోట ఎవరు పట్టుకొని చోట అయితే పెట్టేసుకోవాలి. ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కుదురుతుంది ఎవ్రీ ఇయర్ తెచ్చుకోగలుగుతాము అంటే తెచ్చుకోవచ్చు ఈ రూపునైతే. ఇంకా నేను కూడా నా రూపుని అయితే అమ్మవారికి కలశానికి పెట్టేసి బ్యాంగిల్స్ అయితే వేసేసాను అనమాట.
ఇక్కడైతే పసుపుతో గౌరీదేవిని చేసి దానికి బొట్టు అయితే పెట్టేసామన్నమాట. అండ్ మమ్మీ థ్రెడ్ని 9 సార్లు ఇలా చుడుతుంది. ఎందుకంటే వాటి తోరాల కోసం అయితే చేస్తున్నాము. 9 వరుసలు 9 ముళ్ళు అయితే వేస్తాము. ఒకటి చేతికి, మిగతా 2 మెడలోకనమాట. ఒకటి మాత్రం ఇప్పుడు మనం కలశానికి వేసిన రూపుని ఒకదానికి కట్టుకొని వేస్తాము. ఇంకొకటి ఎంప్టీగానే మెడలో వేసేసుకుంటామన్నమాట. అండ్ ఇక్కడైతే నేను దీపారాజన కూడా చేసేస్తున్నాను. అండ్ 4 వాయినాలు పెట్టింది. 2 మమ్మీవి, 2 నావి అనమాట. ఒక్కొక్క వాయినంలో 9 పూర్ణాలు, 2 గారెలు, ఇంకా ఒక తోరాలు 3 అయితే పెట్టేశారనమాట. అండ్ ఒక తాంబూలం కూడా పెట్టేశారు. ఇక్కడైతే మమ్మీ నేను పూజ చేస్తున్నాము అనమాట. మమ్మీ కథ కూడా చదివేశారు. అండ్ దెన్ నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ 4 వాయినాలు పెట్టాం కదా మొత్తం. 2 వాయినాలు మమ్మీకి ఇస్తున్నాను. ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయినం, ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయినం, వాయినం అందుకుంటున్న వనిత ఎవరమ్మ అనేసి ఇంకా నేను ముమ్మాటికి పుచ్చుకుంటున్నమ్మ వాయినం అందుకున్న వనిత గౌరీ, పార్వతి, వరలక్ష్మీదేవి ఇలా ఏదైనా చెప్పొచ్చు అనమాట. అండ్ మా మమ్మీ నేను మా మమ్మీకి అయితే శారీస్ పెట్టాము. నేను మా మమ్మీకి అయితే శారీ పెట్టాను. మా మమ్మీ నాకు డ్రెస్ పెట్టింది. అండ్ మేమిద్దరం కలిసి అమ్మవారి దగ్గర శారీ అయితే పెట్టేశామన్నమాట. ఇక్కడ మా నాన్నమ్మ చేత తోరం కట్టించేసుకుంటున్నాను, పూజ అయిపోయిందని చెప్పేసి. అండ్ మా మమ్మీ అయితే మెడలో చెప్పాను కదా 2 తోరాలు అయితే 3 తోరాలు ఇస్తారు. ఒకటి నా చేతికి కట్టుకున్నాను, 2 నా మెడలో కట్టుకుంటున్నాను. ఒకటి రూపు ఫిక్స్ చేస్తారు, ఇంకొకటి రూపు లేకుండా నార్మల్గా పెట్టేసుకుంటారు. రూపు ఉన్నది మాత్రం సండే ఆర్ ఇంకొక రోజు ఎప్పుడైనా సరే మనం మన తాళికి పెట్టేసుకుంటాం అనమాట. అండ్ మిగిలిన 2 పచ్చని చెట్టు మీద తోరాలు 2 వేసేస్తామన్నమాట. అదే ఇలా జరిగిందనమాట మా వరలక్ష్మి వ్రతం. అండ్ ఇవి వచ్చేసి మా నాన్నమ్మ, మా మమ్మీ కలిపి ప్రిపేర్ చేసినవన్నీ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ నందిని.